Hello everyone, welcome back to our channel Wise Being. So I'm so happy అండి చాలా రోజుల తర్వాత అగైన్ నేను హెల్త్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఎస్ అండి, మీకు తెలుసు యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా వెల్సెన్స్ హెల్త్ కమ్యూనిటీలో నేను వర్క్ చేస్తున్నాను. ఎస్, మన యొక్క సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది నా దగ్గర డైట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ నో దట్ నేను ఐఎమ్ ఇంటూ ఆర్గానిక్ గార్డెనింగ్ అండ్ ఇంకా దేశీ సీడ్స్, వాటి యొక్క అడ్వాంటేజెస్ అండ్ మనం ఏ విధంగా హెల్తీగా ఉండాలి అనేసి చాలా వీడియోస్ కూడా చేస్తుంటాను కదా. ఆ ప్రాసెస్లో నాకు కనెక్ట్ అయిన వాళ్ళు లైక్ వాళ్ళకున్నటువంటి హెల్త్ ఇష్యూస్, వెయిట్ లాస్, పీసీఓడి అండ్ ఇంకా డయాబెటీస్ రివర్సల్కి అండ్ వీటన్నిటికి కూడా నా దగ్గర డైట్ చేస్తూ ఉన్నారు. ఎస్ అండి, ఐఎమ్ సో హ్యాపీ అండి. లైక్ ఇంకా బాగా లైక్ ఈ యొక్క హెల్దీ ఫుడ్ గురించి లేదా వెజిటబుల్స్ మనం ఆర్గానిక్ గార్డెనింగ్స్ ద్వారానే మంచి హెల్త్ అని నేను చెప్పుకున్నాను. ఇప్పుడు ఇంకా కూడా చాలా నాలెడ్జ్ని నేను అక్వైర్ చేసుకొని లైక్ ఫుల్ డిసీజ్ రివర్సల్స్కి నేను సపోర్ట్ చేస్తున్నందుకు రియలీ చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది నా యొక్క ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఈ యొక్క చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో రియలీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి కోసము నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా అండి ప్రతి లైక్ వెయిట్ లాస్, డయాబెటీస్, పీసీఓడికి సంబంధించి ఇంకా అదర్ స్కిన్ రూల్స్ గురించి రెగ్యులర్గా మీకు వీక్లీ 3 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో లాస్ట్ ఇంతకుముందు మనం సీడ్స్ సంబంధించి ఎలాగైతే వీడియోస్ చేసేవాళ్ళమో సో అలాగే ఇంకా మధ్యలో కూడా ఈ యొక్క గార్డెనింగ్ గురించి అండ్ సీడ్స్ గురించి కూడా అగైన్ కంటిన్యూ చేస్తామండి. బట్ ఈరోజు మనము టాపిక్లోకి వెళ్ళబోయే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కానీ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్లో ఎవరైనా వెయిట్ లాస్, డయాబెటీస్, పీసీఓడికి సొల్యూషన్ కావాలి, న్యాచురల్గా ఫుడ్ ద్వారా ఎటువంటి మెడికేషన్ వాడకూడదు లైఫ్లో అని అనుకున్న వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఫర్దర్ అప్డేట్స్ అండ్ చాలా టెస్టిమోనియల్స్, నా క్లయింట్స్ ఒక టెస్టిమోనియల్స్ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా వండర్ఫుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా. ఎస్ అండి, సో మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఎస్ అండి, ఈరోజు మనము వెయిట్ లాస్ గురించి మాట్లాడుతున్నాము. మరి చాలామంది ఏంటంటే చాలా రకాల ఆర్టికల్స్ చదివి చాలా రకాల యూట్యూబ్ వీడియోస్ చూసేసి వెయిట్ లాస్ కొరకు ట్రై చేస్తూ ఉంటారు. అసలు అన్నిటికంటే ముందు వెయిట్ లాస్ కోసము మీరు చేసేటువంటి పద్ధతులు ఏదైనా, ఫాలో అయ్యే పద్ధతులు ఏదైనా కావచ్చు, వాకింగ్, జాగింగ్, జిమ్ చేయటం, లేదా ఫుడ్ తినకుండా, లేదా మీకు తెలిసిన రీతిలో మీరు డైట్ చేయటం, ఏదైనా కావచ్చు. దానికంటే కూడా ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ వచ్చి మీరు అసలు వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నారో తెలుసుకోవాలండి. మరి ఈ విషయం తెలియకుండానే చాలామంది అసలు ఇంటర్నల్గా వాళ్ళకి ఏంటి ప్రాబ్లము, అది ఎందుకు స్టార్ట్ అయింది, మరి దానివల్ల మనం ఎందుకు ఈ యొక్క ఇష్యూస్లోకి వెళ్తున్నాము అన్నది అవేర్నెస్ లేకుండానే వాళ్ళ ఏం చేస్తున్నారంటే వెయిట్ లాస్ కొరకు చాలా రకాల డైట్లు పాటించటము, తినకుండా ఉండటము, దానివల్ల ఆకలి ఉండటము అండ్ ఇంకా కానీ డెఫిషియన్సీలోకి వెళ్ళిపోతున్నారు. మరి వీటన్నిటిని ప్రివెంట్ చేసుకోవడానికి నేను ఇచ్చేటువంటి అటువంటి రూట్ కాజ్ పైన అవేర్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కనుక ఖచ్చితంగా మనం ఈరోజు ముఖ్యంగా ఒక పర్సన్ వెయిట్ గెయిన్ అవుతున్న, పీసీఓడికి వెళ్తున్న, ఆర్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వల్ల చాలామంది పిల్లలు లేక బాధపడుతున్నారు. అండ్ ఇంకా ఈ యొక్క పీసీఓడి వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ మిస్ క్యారేజెస్ కూడా చాలామంది అవుతుంటారు. మరి వీటన్నిటికీ కారణం, ఈవెన్ డయాబెటీస్లోకి వెళ్తున్నారు, టైప్ 2 డయాబెటీస్. వీటన్నిటికీ కారణం ఒకటండి, దట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది బాడీలో ఎప్పుడైతే ఒక పర్సన్కి స్టార్ట్ అవుతుందో అప్పుడు క్రమేణా తను వెయిట్ గెయిన్ అవ్వటం, తర్వాత డయాబెటీస్లోకి వెళ్ళటం, తర్వాత పీసీఓడిలోకి వెళ్ళటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. బట్ ఈ విషయం అన్నది చాలామంది అవేర్ లేకుండా దే ఆర్ గోయింగ్, పీసీఓడి ఉందా, టాబ్లెట్స్ తెచ్చుకొని వాడుతున్నారు. అండ్ పీరియడ్ సైకిల్ రాలేదా, టాబ్లెట్స్ తెచ్చి కోర్స్ హార్మోన్ టాబ్లెట్స్ లైక్ 1 month 3 months అలా వాడేసి అగైన్ మళ్ళీ స్టాప్ చేయంగానే రావట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. అండ్ డాక్టర్స్ దే ఆర్ గివింగ్ సజెస్ట్ చేస్తున్నారు వెయిట్ లాస్ అవ్వండి అనేసి. బట్ ఎలా వెయిట్ లాస్ అవ్వాలో ఎందుకంటే వాళ్ళు చెప్పట్లేదు అని కూడా చాలామంది క్లయింట్స్ నా దగ్గర చెప్తుంటారు. ఎస్ అండి, దానిని మేము ఫుల్ఫిల్ చేయడానికి యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా వెల్సెన్స్ హెల్త్ కమ్యూనిటీ తరఫున వర్క్ చేస్తున్నాము. సో దట్ డెఫినెట్గా అండి మరి ఈ సెషన్లో ఈరోజు మనము ఈ యొక్క వీడియో ద్వారా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఏంటి, ఏ విధంగా మనకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ తెచ్చిపెడుతుంది, వెయిట్ గెయిన్ అవ్వటము, పీసీఓడిలోకి వెళ్ళటము అన్నదే మనం డిస్కస్ చేస్తున్నాము. ఎస్ అండి, సో అసలు ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది చాలా కాలంగా మనం తినేటువంటి ఫుడ్స్ ఏదైనా ఉన్నప్పటికీ లైక్ అవన్నీ కూడా మల్టిపుల్ టైమ్స్ మనం మన బాడీని ఫీడ్ చేస్తుంటాం కదండి. లైక్ మన డే అన్నది టీ కాఫీతో స్టార్ట్ చేస్తాం, మళ్ళీ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, ఇలా మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ వేస్లో మనం మన బాడీని ఫీడ్ చేయటం వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంకి మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే మనం తినే ఫుడ్ అంతా కూడా లైక్ మన బాడీ ఫ్యాట్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఒక పర్సన్ అన్నది అప్పటి వరకు ఐడియల్ వెయిట్లో ఉన్న పర్సన్ వెయిట్ గెయిన్ అవ్వటం అన్నది స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్గా ఏంటంటే ఈ యొక్క అబ్డామిన్ పార్ట్లో ఫ్యాట్ డిపాజిషన్ అది జరుగుతుంది. అండ్ లేడీస్కి అయితే ఈ యొక్క హ్యాండ్స్ దగ్గర కావచ్చు, అండ్ ఇంకా థైస్ దగ్గర కావచ్చు, అండ్ ఇంకా నెక్ అండ్ డబుల్ చిన్ రావటము, ఇవన్నీ కూడా ఫ్యాట్ డిపాజిట్ అయ్యేటువంటి ప్లేసెస్ అండి. ఇంకా జెంట్స్ విషయంలో చూసినట్లయితే పైనుంచి కిందకి చక్కగా ఉంటారు, బట్ కాకపోతే బెల్లీ ఫ్యాట్ మాత్రమే ఉంటుంది. సో దాన్నే వీ కాల్ ఇట్ అట్ విజరల్ ఫ్యాట్గా కూడా చెప్తుంటారు. కాబట్టి మీ యొక్క వెస్ట్ సైజ్ అన్నది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతూ ఉందో అప్పుడు మీకు అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి, యు ఆర్ ఇంటూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లంలోకి మీరు ఎంటర్ అయ్యారు అనేసి. సో కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మీరు రివర్స్ చేసుకోవటానికి మీరు డైట్ చేయాలి. కానీ జస్ట్ 5 kgs 10 kgs వెయిట్ లాస్ అయితే చాలు, అంటే వీ లుక్ గుడ్ అని అనుకోవటానికి అయితే డైట్లు అయితే చేయొద్దండి. దానివల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే అగైన్ మళ్ళీ మీరు వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. సో లైక్ 2-3 kgs తగ్గంగానే లైక్ చాలామంది చాలే అని చెప్పి తిరిగి మళ్ళీ తినేస్తుంటారు. బట్ తినటం అన్నది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మీరు తీసుకుంటున్నారు, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు, ఏ టైమింగ్లో తీసుకుంటున్నారు అన్నది ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో దట్ ఇవన్నీ కూడా చాలామంది లైక్ తెలియకుండానే జనరిక్గా చెప్పేటువంటి వీడియోస్ కావచ్చు, ఆర్టికల్స్ చదివేసి ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఖచ్చితంగా దీనికి ఒక గైడెన్స్ ఉండాలండి. న్యూట్రిషనిస్ట్ హెల్ప్ అన్నది మీరు తీసుకోండి. ఆ ప్రాసెస్లోనే చాలా రకాల హెల్త్ అవేర్నెస్ సెషన్స్ చేస్తుంటాము. వెయిట్ లాస్ పైన, డయాబెటీస్, PCOD, రివర్సల్స్ పైన హోమ్ ఫుడ్ ద్వారా న్యాచురల్గా వితౌట్ మెడికేషన్ ఇవన్నీ రివర్స్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్లో లైక్ ఈ యొక్క 14th అండి, February 14th కూడా ఒక ఫ్రీ అవేర్నెస్ సెషన్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇండియాస్ టాప్ మోస్ట్ న్యూట్రిషనిస్ట్, మరి ఆ సెషన్ మీరు అటెండ్ అవ్వండి. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. అటెండ్ అవుతూ మీకు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ అక్కడ 1-on-1 మాట్లాడచ్చు, అడిగి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. డెఫినెట్గా అండి చాలా ఎకనామికల్గానే ఉంటాయి వీళ్ళ యొక్క వెల్సెస్ హెల్త్ కమ్యూనిటీ యొక్క ప్రైజెస్ కూడా. కాకపోతే అది పర్టికులర్గా ఇంత అని ఫిక్స్డ్ అయితే ఏమి ఉండదు. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే నా దగ్గర డైట్ చేస్తున్నారు కదా. సో బేస్డ్ ఆన్ మీ హెల్త్ ఇష్యూస్ని బట్టి సో డైట్ అన్నది ఇక్కడ చెప్పడం ఉంటుంది, ఎందుకంటే పర్సన్ టు పర్సన్ ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి కదా. బేస్డ్ ఆన్ దట్ అండి. సో దిస్ ఈస్ వాట్ అండి మీరు తెలుసుకోవాల్సింది. సో వెయిట్ లాస్కి అవ్వటం ముఖ్యం కాదు, అవ్వటానికంటే ముందు అసలు రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని ఆ రూట్ కాజ్ని మీరు రివర్స్ చేసుకోవటానికి వర్క్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ రూట్ కాజ్ని ఎలా మనం రివర్స్ చేసుకోవచ్చు, ఈజ్ ఇట్ పాసిబుల్? మరి ఆ రూట్ కాజ్ని మనం రివర్స్ చేసుకోకపోతే లైక్ ఏ ప్రాబ్లమ్స్లోకి వెళ్తాము అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. బీ హెల్దీ అండ్ బీ హ్యాపీ. అలాగే నేను ఈ యొక్క వెయిట్ లాస్, డయాబెటీస్, PCODకి సంబంధించినటువంటి ఈ యొక్క ఫుడ్ అండి లైక్ డైట్కి క్లయింట్స్ మేము ఏవైతే గైడ్ చేస్తామో ఆ ప్రిపరేషన్ వీడియోస్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. అండ్ డెఫినెట్గా మీరు ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బీ హెల్దీ అండ్ బీ హ్యాపీ.